ఇటీవల చిట్యాల మండలం జూకల్లో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై అధికారులు పట్టించుకోకపోవడంపై ఆంతర్యం ఏంటని చిట్యాల మండల బీజేపీ అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ప్రశ్నించారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మండల విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, అలాగే ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దగ్గర ముడుపులు తీసుకుని వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలో లైసెన్స్ లేని డ్రైవర్లను పెట్టుకుని నడిపిస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే సదరు డ్రైవర్పై పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల క్రితం చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామానికి చెందినటువంటి రైజింగ్ సన్ పాఠశాల చెందినటువంటి స్కూల్ బస్సు జుకాలు గ్రామ శివారులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. దానిలో 15 మంది విద్యార్థులు ఉండగా వారికి ప్రాణాపాయం లేకుండా బయటపడడం జరిగింది. ఆ బస్సు యాజమాన్యం ఏదైతే ఉందో అది బస్సు డ్రైవర్కు లైసెన్స్ లేకుండా ఎవరికి పడితే వారిని బస్సు డ్రైవర్ నియమించుకొని ఈ యొక్క ప్రమాదానికి కారణం కావడం జరిగింది. కానీ విచారణ పేరుతోని మండల విద్యాశాఖ అధికారి కానివ్వండి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఆర్టీ అధికారులు ఎటువంటి విచారణ జరపకుండా తూతూ మంత్రంగా ముడుపులకు వాళ్ళు అమ్ముడుపోయి ఈ రోజున ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ఈరోజు వత్తాసు పలకడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే బయటికి తీసుకొచ్చి ఈ పోలీసులకు అప్పగింపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈ పాఠశాల యాజమాన్యాలు వారు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇష్టారాజ్యంగా నడుపుతూ పిల్లల ప్రాణాలతోని భవిష్యత్తుతోని ఆటలాడుతూ ఉన్నారు. ఇట్లాంటి పాఠశాలను వెంటనే విచారణ చేసి సీజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే విచారణ ఇప్పుడు చేస్తూ ఉన్నానని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారో ఆ యొక్క బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా అనేది కూడా విచారణలో తేల్చాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాఠశాల చెందినటువంటి విద్యార్థులలో ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఒక యూనియన్తో ఏర్పడి టాటా ఏసీలో వాళ్ళని తీసుకుపోయి ఇప్పుడు ప్రాణాంతకంగా అదేవిధంగా భవిష్యత్తు తరాలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ పాఠశాలను వెంటనే గుర్తించి సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, ఆర్టీఏ అధికారులు ఈ మొద్దు నిద్ర మాని వెంటనే పాఠశాలను తనిఖీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.